హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము పాండిచేరిలో డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈరోజు వచ్చి 3 days అవుతుంది. సో ఇది మన థర్డ్ వ్లాగ్ అవుతుంది. సో ఈరోజు అంతా ఎక్కడెక్కడ వెళ్ళి చూడాల్సినవి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నేను మీకు ఈరోజు అన్నీ చూపిస్తాను. సో ట్రాఫిక్ కూడా ఉంది, ట్రాఫిక్లో ఉన్నాను ప్రజెంట్. సో ఫ్రెండ్స్, వెళ్దాము, అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం పాండిచేరిలో. లెట్స్ గో. ఫ్రెండ్స్, గూగుల్ మ్యాప్స్ని నావిగేట్ చేసుకొని ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాలని చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత లాస్ట్కి నో ఎంట్రీ ప్రొహిబిటెడ్ బోర్డు ఉంది. ప్రజెంట్ అయితే మనకు వ్యూ ఇక్కడ చూపిస్తాను మీకు ఒక 2 minutesలో. అండ్ దెన్ మేము మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. యాక్చువల్గా బోటింగ్ వెళ్ళాలని చెప్పి ప్లాన్ ప్యారడైజ్ బీచ్కి. సో గూగుల్లో నావిగేట్ చేస్తే గూగుల్ నేరుగా తీసుకొచ్చి ఎంట్రీ ప్రొహిబిటెడ్ చోట మాకు చూపించింది. సో నౌ వీఆర్ ప్లానింగ్ టు గో బ్యాక్ అనమాట. So guys, just now we have reached to the highway NH72. So from here we need to go by this way towards the right side. So from there we can find the boating. And now I'm going to the fuel station so I can fill up the tank. So after filling up, I can get back to the vlog. I'll see you guys. గైస్, మొత్తానికి మేము బోట్ హౌస్, అది ప్యారడైజ్ బీచ్కి మేము లొకేట్ చేసుకొని సక్సెస్ఫుల్గా చేరుకున్నాము. ఇది యాక్చువల్గా చాలా నియర్ బై మెయిన్ రోడ్లో ఉంది, బట్ గూగుల్ ఈజ్ షోయింగ్ సమ్ విలేజ్ కైండ్ ఆఫ్ థింగ్స్ రోడ్స్ అది. సో డోంట్ ఫాలో గూగుల్, బెటర్ ఆస్క్ లోకల్ వాళ్ళని అడగండి. సో చిన్నంబరం అని కొడితే మనకి లొకేషన్ వస్తుంది. యాక్చువల్గా ఫ్రమ్ చిన్నంబరం టు ప్యారడైజ్ బీచ్ విల్ హ్యాబీ మనకు బోట్లనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ప్రైస్ లిస్ట్, ఇది బోటింగ్ ఒక రీసెంట్ టారిఫ్ ఇది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ 300 అవుతుంది పర్ హెడ్ మనకు. బోటింగ్కి వచ్చేసి యాక్చువల్గా 2 tickets తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఎంట్రీ టికెట్ అనమాట. ఇది ఫస్ట్ వన్, ఇది ఎంట్రీ టికెట్. సో దీని తర్వాత టికెట్ వచ్చేసి మనకు టికెట్ అనమాట, ఇది బోటింగ్ టికెట్. పార్కింగ్ టికెట్ కూడా. సో పార్కింగ్ దే ఆర్ ఛార్జింగ్ 25 rupees ఫర్ కార్ పార్కింగ్ అండ్ 10 rupees ఎంట్రీ ఫీజు. సో 3 members-కి 30 rupees దే ఆర్ ఛార్జింగ్. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి. దీని తర్వాత బోటింగ్కి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మనము వీ హ్యావ్ టు పర్చేస్ టికెట్ బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ 2 రకాలు ఉందంటే, బ్యాక్ వాటర్ అంటే సింపుల్ రౌండ్ అనమాట, అది 216 rupees అండ్ GST ఎక్స్ట్రా ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఈ బోటింగ్ ఇక్కడ నుంచి వెళ్తాము, అక్కడే మనం వచ్చున్నాము. బట్ ఏంటంటే జనరల్గా కార్ అలో చేయరు ఇక్కడ.
బట్ వయసులో పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పి ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ ద అథారిటీస్, సో దే అలౌడ్ ద కార్. బట్ నేను తిరిగి మళ్ళీ ఈ కార్ని అక్కడే పార్కింగ్లో పార్క్ చేయాలి, అండ్ దెన్ వీ కెన్ గో అన్నమాట. బోట్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద బోట్, దిస్ ఈస్ హౌ ఇట్ లుక్ లైక్స్. సో బోట్ అయితే బాగా కంఫర్టబుల్. సో you can see here, this is the boat spot, this is the boat. ఫ్రెండ్స్, పాండిచేరి ఐలాండ్ బీచ్కి అయితే ప్రజెంట్ చేరుకున్నాము. సో ఇక్కడ నుంచి ఏంటంటే మేము ఇప్పుడు వెళ్ళాలి లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడే బోటింగ్ కంప్లీట్ చేసుకున్నాము. సో బోటింగ్ కంప్లీట్ చేసుకుని ఇదే ఆ బోట్, మనం వచ్చిన బోట్ కూడా. సో మనం వెళ్దాం ఫ్రెండ్స్, లెట్స్ గో.
పాండిచ్చేరిలోని శాండ్ బీచ్, చాలా మంది రాక్ బీచ్ ఒకటే వెళ్తుంటారు. సో జనరల్ గా ఇక్కడికి చాలా మంది రారు. సో నేను మీకోసం అనేసి వీడియోలో చేస్తున్నాను. సో మీరైతే ఖచ్చితంగా పాండిచ్చేరి వచ్చినప్పుడు ఇదైతే వర్త్ సీయింగ్ బీచ్ అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హార్స్ రైడింగ్, తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. తర్వాత డెజర్ట్ బైక్ రైడింగ్, సో ఇవి కూడా ఉన్నాయి. సో ఇది మనకు ఇక్కడ ఉన్న లొకేషన్ అయితే. సో ఇక్కడ చూడొచ్చు మీరు బ్యాక్గ్రౌండ్ లో సీ ఎంత బాగుందో అసలు. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ లైఫ్ గార్డ్స్ కూడా ఉన్నారు మనకు. ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినా, ఏం జరిగినా ప్రజల్ని ఎప్పుడు దే ఆర్ త్రూఅవుట్ వాచింగ్ ఎవ్రీథింగ్ అన్నమాట. సో ఎప్పుడు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. దాదాపుగా చాలా మంది టూరిస్టులు ఇక్కడ వస్తున్నారు. సో ఎంట్రీ ఫీజ్ ఇస్ 300. సో మనము ఖచ్చితంగా బోట్లోనే రావాల్సి ఉంటుంది. సో గూగుల్ మ్యాప్స్ని మాత్రం ఫాలో అవ్వకండి, బికాస్ గూగుల్ మ్యాప్స్ ఈస్ మిస్లీడింగ్. సో అదైతే లొకేషన్ చూపిస్తుంది. సో లొకేషన్ ఈస్ ఎగ్జాక్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ హౌ యూ హ్యావ్ టు కమ్. సో ఇక్కడైతే మనం ఖచ్చితంగా పాండిచ్చేరి టూరిజం సపోర్ట్ చేయాలి. సో పాండిచ్చేరి టూరిజంలో వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు బోట్స్ విత్ 300 రూపీస్. దట్ ఏ నామినల్ అమౌంట్ 300 అంటే. సో ఇక్కడ సో ఈ స్టేట్కి టూరిజమే మెయిన్ ఇన్కమ్ కాబట్టి కాస్త మన తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే పర్ హెడ్ 300 ఫర్ 15 to 20 మినిట్స్ రైడ్ అది. సో మీరు చూసారు కదా. సో ఇది వచ్చేసి ఆరెంజ్ ఫ్లాగ్ దాటి ఎవరు ప్రజలు వెళ్ళడానికి లేదు. దట్స్ ఓన్లీ మెంట్ ఫర్ సమ్ స్పోర్ట్స్ యాక్టివిటీ. ఇఫ్ యూ హ్యావ్ సమ్ పర్మిషన్ సో వీ కెన్ గో అన్నమాట. సో హార్స్ రైడింగ్ అది అటు సైడ్ చేస్తున్నారు. అండ్ ఆ 4-wheel డెజర్ట్ బైక్ ఉంది కదా, 4 wheels ఉండేది. సో అది కూడా ఇటు సైడే వెళ్తున్నారు. సో బట్ నేను అవైతే ఏం రైడ్ చేయట్లేదు. సో అవంతా ఇంతకుముందు చాలాసార్లు చేసాము. ఇంకెప్పుడైనా మీరు కావాలంటే, మీకు ఇష్టం ఉంటే కన్నా మీరు యూ కెన్ రైడ్ దట్. సో ఎంజాయ్ ద బీచ్ వ్యూ. ఇక్కడ చాలా సీ బ్రీజ్ చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో కామెంట్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో చాలా మంది తెలియకుండా ఇది ఇట్లా వచ్చేస్తున్నారు. సో గూగుల్ మ్యాప్స్ లొకేషన్ వాళ్ళు పెట్టుకునేసి గూగుల్ మ్యాప్స్లో డైరెక్ట్గా కారు, బైక్ నావిగేట్ చేసుకుంటే దాదాపుగా నేను ఉన్నప్పుడే ఒక 20 మెంబర్స్ పీపుల్ అయితే ఫాలో అవ్వకండి మీరు. ఖచ్చితంగా లోకల్స్ని అడిగి ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ద గైడెన్స్ ఫ్రమ్ ద లోకల్. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా జరుగుతోంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నన్ను. సో దట్ నేను ఫ్యూచర్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్.